అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్స్ గోల్ ఏఎల్ టీవీ. తెలంగాణ అభ్యర్థుల గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఏదైతే తెలంగాణ లోపల ఇక్కడ ఏదైతే చాలా మంది అభ్యర్థులు అనమాట జీపీఓ పోస్టుకు సంబంధించినటువంటి యొక్క నోటిఫికేషన్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఈ వీడియో తరపు నుంచి మరి జీపీఓకి సంబంధించి మరి ఎన్ని పోస్టులు విడుదల చేసే అవకాశం ఉంది నోటిఫికేషన్, అదేవిధంగా దీంతో పాటు ఏజ్ లిమిట్ కావచ్చు, అదేవిధంగా స్టడీ క్వాలిఫికేషన్ కావచ్చు అని కూడా మనం తెలుసుకుందాం ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఈ విధంగానే తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు కంప్లీట్గా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఓకే, టాపిక్లోకి వచ్చినట్టయితే ముందుగా అనమాట ఇదివరకు మనకి ఇక్కడ జీపీఓ పోస్టులకు సంబంధించి ఏదైతే ఇక్కడ మనకు పూర్వ అభ్యర్థులు ఉంటారు కదా, లైక్ ఏ విధంగా ఇక్కడ విఆర్లు కావచ్చు, విఆర్ఎల్ కావచ్చు, ఇతర వాళ్ళనమాట ఇదివరకు మనకి ఏదైతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే జరిగింది జీపీఓకి సంబంధించి అనమాట. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత దాదాపుగా 12,000 సంబంధించిన ఖాళీలు ఉన్నట్లయితే ఇక్కడ 12,000 సంబంధించిన ఖాళీలు ఉంటే ఇక్కడ మనకు దాదాపుగా 6,000 ఖాళీలకు పైగా మనకి ఇక్కడ ఫిల్అప్ కావడం జరిగింది అనమాట. అందులో కొంతమంది ఇక్కడ ఏదైతే రిప్రజెంట్ చేయలేక కొంతమంది అయితే మిగిలిపోయారు. కాబట్టి మనకు దాదాపు ఇప్పుడు 6,000 ప్లస్ అనమాట. ఓకే, టోటల్గా 6,000 ప్లస్గా మనకి ఏదైతే మనకు ఇంకా ఖాళీలు అయితే మిగిలిపోవడం జరిగింది మన తెలంగాణ లోపల. కాబట్టి మరి యొక్క 6,000కి సంబంధించి మరి ఎప్పుడు యొక్క ఖాళీల యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారని అందరూ కూడా అభ్యర్థి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దీని కొరకు ముందుగా అనమాట ఇక్కడ ఏజ్ కావచ్చు, అదేవిధంగా స్టడీ క్వాలిఫికేషన్ అనమాట, మరి అర్హత ఏం ఉండాలి అప్లికేషన్ చేసుకోవాలని కూడా మీకు చెప్తానమాట. ఏజ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ 18 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ చేయవచ్చు అనమాట. ఇక్కడ ఇదైతే జీపీఓ పోస్ట్ అనమాట. జీపీఓ పోస్ట్ ఈజ్ నథింగ్ బట్ గ్రామ పాలన ఆఫీసర్ అనమాట. ఓకే, గ్రామ పాలన ఆఫీసర్ అని అంటాము. అదే విధంగా ఇక్కడ 18 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. అదే విధంగా ఇక్కడ చాలా మంది అందరికీ అయితే డౌట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ జీపీఓ పోస్టులకు సంబంధించి ఇక్కడ అర్హత డిగ్రీ ఉండాలని చాలా మంది అయితే అంశం పైన మనకి చాలా మంది ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. కానీ మనకు వచ్చినటువంటి లేటెస్ట్ న్యూస్ ప్రకారం అనమాట విఆర్ఓ పోస్టులకు సంబంధించి ఇక్కడ అయితే క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ పెట్టారు. కాబట్టి ఇక్కడ జీపీఓ పోస్టులకు సంబంధించి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట ఇక్కడ 10+2 అనమాట. ఓకే, ఇంటర్ చదివిన అందరికి కూడా అభ్యర్థులకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది దీనిపైన. అదేవిధంగా ఇక్కడ జీపీఓ కోసం ఎవరైతే ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారో అందరూ కూడా ప్రిపరేషన్ చేయండి, ఎటువంటి మీరు మధ్యలో ఆపివేయకండి. త్వరలోనే జీపీఓ పోస్టులకు సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిన్నగా మనకైతే కసరత్తు చేస్తున్నట్లు ఇక్కడ మనకైతే చిన్న అలర్ట్ మెసేజ్ అయితే రావడం జరిగింది. కాబట్టి అందరైతే ఎవరైతే ప్రిపరేషన్ భాగం ఉన్నారో అందరైతే మీరు ప్రిపరేషన్ చేయండి, మరి వస్తుందా రాదని మీరైతే ఎటువంటి మధ్యలో ఆపకండి. ఓకే, అదే విధంగా దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఇక్కడ ఇంటర్మీడియట్ ఉన్నటువంటి వారు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా అప్కమింగ్ నెక్స్ట్ వీడియో అనమాట మరి ఇక్కడ జీపీఓకి సంబంధించిన బెస్ట్ బుక్స్ ఏవి ఉన్నాయి, అదేవిధంగా మరి ఇక్కడ సిలబస్ ఎలా ఉంటుంది, మరి ఇక్కడ గతంలో మనకి ఏ విధంగా అయితే విఆర్ఓలకు రిక్రూట్మెంట్ చేశారో అదే సిలబస్ ఉంటుందా, లేకపోతే మన సిలబస్ చేంజెస్ ఉంటాయని కూడా మీకు లేటెస్ట్ అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటారు మన ఛానల్ తరపు నుంచి. తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అనమాట. నా వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అయితే షేర్ చేయడం జరిగింది ఈ వీడియో తరపు నుంచి. ఓకే, మరిన్ని అప్డేట్స్ కోసం మీరు అయితే వేచి ఉండండి మన ఛానల్ తరపు నుంచి. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.